హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చలి ఇరగదీసేస్తుంది. అలాగే మా జూనియర్ ఒకడు కాల్ చేసి ఇరగదీసే క్వెషన్ అడిగాడండి. గెస్ వాట్? సో మీరు గెస్ చేయొద్దు. నేనే చెప్తాను. ఎందుకంటే మీకెవరికీ తెలియదు. సో ఏంటంటే, అన్నా ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఏ క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ వస్తాయి అండ్ ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్‌ని కరెక్ట్ గెస్సింగ్ చేసుకోలేకపోతున్నాం అన్న. హౌ టు ఓవర్‌కమ్ ఇట్ అని చాలా అద్భుతమైన క్వెషన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్‌ని తనొక్కడు కాల్ చేసి అడగడంలో నాకు చాలా హ్యాపీనెస్‌గా అనిపించింది. ఎందుకు వై కాంట్ ఐ టేక్ ఎ వీడియో ఆన్ దిస్ అని చెప్పేసి చాలా అద్భుతంగా తను మాట్లాడాడండి. అయితే ఎలా మనం గెస్ చేసుకోవచ్చు, ఎన్ని మార్క్స్ వస్తాయని ఎలా గెస్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏంటి, ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటి అంటే కరెక్షన్ జరగాలి. కరెక్షన్‌తో మార్క్స్ అయితే అలొకేట్ చేయాలి. మార్క్స్ మీకు అలొకేట్ చేసిన తర్వాత ఎప్పుడో రిజల్ట్ డేట్ ఇచ్చి ఆ రిజల్ట్ డేట్ రోజు ఇస్తారు. సో రిజల్ట్ రోజు వచ్చే మార్క్స్‌ని మనం ఈ రోజు గెస్ చేస్తున్నాం. అంటే 2 మంత్స్ ముందు, ఐ మీన్ 2 మంత్స్ తర్వాత జరగబోయే పనిని మనం ఇప్పుడు గెస్సింగ్ చేస్తున్నాం. అంటే ఎంత నాలెడ్జ్‌ఫుల్, అంటే ఎంత థింక్ చేయాలి దాని గురించి. సో ఇప్పుడు అలా అలొకేట్ చేసుకోవడం, ఐ మీన్ ఇప్పుడు అలా గెస్సింగ్ చేసుకోవడం కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే బాధేస్తది. ఇప్పుడు గెస్సింగ్ చేసుకొని 2 మంత్స్ వరకు అదే థింక్ చేసుకుంటుంటాం. సో ఇట్స్ నాట్ కరెక్ట్, రైట్? సో అయినప్పటికీ కూడా చాలామంది చేస్తుంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి అందుకే వచ్చానండి. సో ఎలా అలొకేట్ చేసుకోవచ్చు అంటే, ఆఫ్టర్ ది ఎగ్జామ్స్ ఏం జరుగుతుందంటే, సజెస్టెడ్ ఆన్సర్ బుక్లెట్ అనేది ఖచ్చితంగా ఒక ఐసీఎంఐ బోర్డే కాదండి, ఏ బోర్డ్ అయినా సరే, అది 10th అయినా సరే, ఇంటర్మీడియట్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, సీఏ అయినా, సీఎంఏ అయినా, ఎవరైనా సరే సజెస్టెడ్ ఆన్సర్స్ అనేవి కరెక్షనర్‌కి సెండ్ చేస్తారండి. సో ఈ కరెక్షనర్స్ ఏం చేస్తారంటే, జస్ట్ మీరు రాసినటువంటి బుక్లెట్‌లో వాళ్ళు ఇచ్చినటువంటి సజెస్టెడ్ ఆన్సర్స్‌ని జస్ట్ చెక్ చేస్తుంటారు. సో దానికి తగ్గట్టు మ్యాచింగ్ ఆన్సర్ ఉందా లేదా అని అది జస్ట్ వాళ్ళు జస్ట్ ఏం చేస్తారంటే, చెక్ చేసి ఉన్నదా లేదా టిక్ కొడతారు అంతే. మార్క్స్ కూడా వాళ్ళు అలొకేట్ చేయరండి. సో మనందరం వాళ్ళే టిక్ కొట్టి మార్క్స్ ఏస్తారు ఇట్లా అనుకుంటాం గానీ, జస్ట్ వీళ్ళు టిక్ కొడతారు. ఇది మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు మాత్రమే మార్క్స్ అలొకేట్ చేస్తారు. వాళ్ళు మీరు ఎలా రాసిరని కూడా వాళ్ళు చెక్ చేయరు. ఇక్కడ ఎన్ని టిక్ కొట్టారు, ఎలా రాశారు అని అదొక్కటే చూస్తారు. అంతేగాని మొత్తం మళ్ళీ వాళ్ళు చదవరు. ఇక్కడ చదివి టిక్ కొడతారు. వాళ్ళు మార్క్స్ ఏస్తారు అంతే. సో ఇది ప్రాసెస్ అండి. సో ఇక్కడ మార్క్స్ మనం ఎలా అలొకేట్ చేసుకోవాలి అంటే, దేర్ ఈజ్ ఎ థియరీ. ఒకవేళ అది థియరీ క్వెషన్ అయితే, నేను 2 పేపర్స్ రాశాను. ఐ మీన్ 1 సైడ్, 2 సైడ్, దీనికి 7 మార్క్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. నేను 2 పేపర్స్ రాశాను, 7x7 వేయాలి, రప్ప 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 పుష్ప 2 అంటే కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే, దానికి తగ్గట్టు సజెస్టెడ్ ఆన్సర్ బుక్లెట్‌లో ఉన్నాయా లేవా ఇది థింక్ చేయాలి మీరు. ఇది థింక్ చేసిన తర్వాత ఎన్ని వస్తాయని అప్పుడు గెస్సింగ్ చేసుకోవాలి. ఇది థియరీ అయితే ఇలా ఒకటి థింక్ చేసుకోండండి. మీరు రాసిన పేపర్‌ని బట్టి రాదు. కొంతమంది 5 లైన్స్ రాసినా కూడా 4 మార్క్స్, 5 మార్క్స్ కూడా ఇస్తారు. కొంతమంది 1 సైడ్ రాసినా కూడా 7x7 పడేస్తారు. ఎందుకంటే దే ఆర్ మ్యాచింగ్ విత్ సజెస్టెడ్ ఆన్సర్ బుక్లెట్. సో ఇది ఒకవేళ ప్రాబ్లమాటిక్ అయితే మనకి స్టెప్ వైజ్ మార్క్స్ కూడా ఉంటాయండి. సో నేను కరెక్ట్ ఆన్సర్ రాయలేదు, నాకు కొట్టేస్తారేమో, దానికి 0 మార్క్స్ వస్తాయి. సో ఇది కూడా కరెక్ట్ గెస్సింగ్ అయితే కాదండి. సో మీకు స్టెప్ వైజ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఆన్సర్ వరకు రాసి ఆన్సర్ రాంగ్ అయినా సరే మీకు మార్క్స్ అలొకేట్ చేస్తారు. ఒకవేళ 2-4 స్టెప్స్‌లో ఆగిపోయారు, నెక్స్ట్ స్టెప్ మీకు రాలేదనుకుంటే దానికి కూడా మార్క్స్ అలొకేట్ చేస్తారండి. సో దానికి కూడా మీకు మార్క్స్ కరెక్ట్‌గా అలొకేట్ చేసుకోవచ్చు. బట్ తక్కువ, ఒక 2 మార్క్స్, 3 మార్క్స్ వరకు అయితే అలొకేట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో ఇది ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు అందరూ ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ ఎలా రాశాను, సో మీ దగ్గర ఆల్రెడీ క్వెషన్ పేపర్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఒకసారి బయటికి తీయండి. అంటే లోపల పెట్టినారు ఓకే, బయటికి తీయండి. తీసి గెస్సింగ్ చేయండి, ఏ క్వెషన్‌కి ఎట్లా రాసుకున్నానని చెప్పేసి. ఒకవేళ ఎవరు ఇప్పటివరకు ఈ ప్రాసెస్ గెస్సింగ్ అనేది తెలియదు అంటే దయచేసి కూడా చేసుకోవద్దండి. ఆఫ్టర్ ది రిజల్ట్ మళ్ళీ బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ రాకపోయినా, మీరు ఎగ్జామ్షన్ వస్తుందనుకున్న దాంట్లో ఎగ్జామ్స్ రాకపోయినా మళ్ళీ బాధపడతారు. పాస్ అయితే అవుతారండి, బట్ ఫీల్ బ్యాడ్, నాకు ఎగ్జామ్షన్ రాలేదని ఇలా బాధపడుతుంటారు. ఒకవేళ ఈ ప్రాసెస్ అసలు ఇంతవరకు ఎవరు చేయలేదంటే వాళ్ళు మళ్ళీ చేయొద్దు. ఒకవేళ చేసినాం సార్, సార్ కాదు, చేసుకున్నాం అని అనుకుంటే, సో ఇలా నార్మల్ ఫాలో అయిపోండి స్టెప్స్‌ని. మళ్ళీ ఒకసారి మీ యొక్క మార్క్స్‌ని మీరు రివైజ్ చేసుకోండి. ఏ మార్క్స్, ఐ మీన్ ఏ పేపర్‌లో ఎగ్జామ్షన్ వస్తుందో అనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేయండి. నేను రీకామెంట్ చేస్తాను. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని నేను గెస్ చేస్తాను. అప్పటి వరకు టాటా, బై బై.